ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలు. లాస్ట్కి ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలే. ఎందుకు చూపివంటావు ఆర్డర్లు? కోర్టు ఆర్డర్లు అన్నీ కోర్టు ఆర్డర్లే. తప్పేం చెప్పాను? ఇవన్నీ కోర్టు ఆర్డర్లే. ఎన్ని 36 కోర్టు ఆర్డర్లు. ఇంకా నీకు ఉండేది 3. 36 కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేస్తువే ఏంపా? ఇదో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది. నాయన పోలీసు వాళ్ళు ఎటు తిరిగి పంపిండండి. మరి ఆ పొద్దు లేదే, ఈ పొద్దు వచ్చేది నీకు కోర్టుకు పో వద్దని లేదు. లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. నీకు ఒకరుగా శత్రువు. తాడిపత్రిలోనే కాదు మొత్తం కాన్స్టిట్యూన్సీలోనే నీకు శత్రువులు. ఏం చేసినావని? అసలు ఈరోజు నీకు నీ మంచులు ఉన్నారా? పోనీ వైఎస్ఆర్లోని రానియకుండా ఏమైనా పోయినారా? లేదే. ఇవన్నీ అవే గవర్నమెంట్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోలే. నీకు పంపించమంటే కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చినా మీ శైలజనాథ్, మీ ఎమ్మెల్యేలకు అందరికీ కాపీ ఇచ్చినా. పొద్దున్న ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తుంది. ఈడీ యాక్ట్ అయిపోయినాక ఏం చేస్తుంది? అది ఎట్లా నీకు వర్తించదా నాయన? తండ్రి ఆ బుద్ధి నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అని రానిలే. ఈ బుద్ధి కూడా లా అండ్ ఆర్డర్ అని రానిలే. రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకొని వస్తావు? రా. ఆ రోజు మేము వచ్చినాం, వీడు వచ్చినాడు. ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈడ. తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్లో వదిలిపెట్టి వచ్చినారు. ఆ ముందు మేము పోలీసు ఎస్కార్ట్తో రాలేదే. రా. పొద్దున ఎందుకు పోలీసులు నీకు ఇచ్చారు కదా హైకోర్టు? రా. ఎవడొద్దన్నాడు నిన్న? పొద్దున ఎందుకు పోలీసు బ్లేమ్ చేస్తాను? మేమంతా ఉండలేదా? రా. నువ్వే చెప్తావు. మేము 4 5 మంది నువ్వే చెప్తావు.